ఊరించారు, ఉసూరు మనిపించారా? ఆ రోజే ఈ ప్రభుత్వం వచ్చిన బకాయిలు చర్చిస్తాము, ఆ రోజే గ్యారంటీలను చర్చిస్తామనేటువంటి అంశము లేదు. 2 ప్రధాన పత్రికల్లో మీరు సీఎంతో సమావేశమైన తర్వాత వచ్చిన 1924 టైంలో ఉద్యోగులకి ఆ పీరియడ్లో రివర్స్ పిఆర్సీ దగ్గర నుంచి అన్ని ఇబ్బందులు జరిగిన మాట వాస్తవం. జియో నెంబర్ 60, జియో నెంబర్ 61 రచ్చేంటి? బకాయిల గురించి చర్చ జరగలేదు, ఆయన మాకేం చెప్పలేదు, మేము అడగలేదు. మీటింగ్కి పిలిచిన తర్వాత ఆ 9 హామీల గురించి ఏమైనా చర్చించారు? ఏపీజేఎస్ అమరావతి పక్కన ఒక పుస్తకాన్ని వేసాం, ఒక బుక్కే రిలీజ్ చేసాం, 36 డిమాండ్లు సాధించుకున్నట్టు. ఈ రకంగా ఉద్యోగుల్ని రిక్రూట్ చేసుకోవటం వల్ల రాష్ట్ర ఖజానా మీద 10,000 కోట్ల భారం పడింది అని చెప్తారు. పదోన్నతులు లేక 6,000 మంది సంవత్సరం నుంచి అల్లాడిపోతా ఉన్నారు. మేము ప్రశ్నిస్తే మీరు మాట్లాడితే చంపేస్తామని గతంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు మమ్మల్ని హెచ్చరించారు. 18 డిమాండ్లు పరిష్కరించుకున్నటువంటి చరిత్ర ఏపీజేఎస్ అమరావతి. సరిగ్గా చర్చించలేదు, సరిగ్గా బిహేవ్ చేయలేదు అనేది వస్తున్న విమర్శ. క్లియర్గా పిలిపించి చర్చించి ఇలా చేద్దామనేటువంటి పరిస్థితి అప్పుడు లేదు. మీకు జరిగిన అన్యాయం ఏంటి? పాత ప్రభుత్వంలో ఇస్తున్న ఫిట్మెంట్కి తగ్గించి ఫిట్మెంట్ చేసిన చరిత్ర ఉందా? కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పిఆర్సీ వేయకపోగా ఐఆర్ఐనా ప్రకటించాలిగా ఈ 16 నెలల కాలం. వాళ్ళతో సమానంగా ఇవ్వకపోతే బాగోదనంటే 1% ఎక్కువే తీసుకుందామని చెప్పని భరోసాగా 43% ఫిట్మెంట్ కూడా తీసుకున్నారు. మీరు చంద్రబాబు గారిని బలవంత పెట్టి 43% ఫిట్మెంట్ తీసుకోవటం ఎంతవరకు సబబు? అది ఖజానా మీద భారం పడలేదా? ఆ 43%తో మా గౌరవం పెరిగింది, మా జీతాలు ఒక్కసారిగా ఎస్కలేట్ అయింది, మంచి జీతాలు వచ్చేసింది.